హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గౌతమి అభిరుచులు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. టుడే ది బెస్ట్ రెసిపీ గుమ్మడికాయ ఫ్రై. నా స్టైల్లో చేశారంటే వేడి వేడి రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను షేర్ చేసే న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ వస్తుంది. అన్నింటిని కూడా విజిట్ చేయొచ్చు. ఇక ప్రిపరేషన్ చూద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక గుమ్మడికాయను తీసుకుంటున్నాను. బట్ ఇది మొత్తం ఫ్రై చేయట్లేదండి, జస్ట్ 5 పీసెస్ మాత్రం కట్ చేసుకుందాము. ఇప్పుడు గుమ్మడి పీసెస్కి ఉన్న గింజలంతటిని ఇలా క్లీన్గా రిమూవ్ చేసుకున్న తర్వాత సన్నగా తురుముకుందాం. చూడండి, ఈ విధంగా మరీ పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే గుమ్మడికాయ ముక్కలు బాయిల్ అవ్వడానికి లేట్ అవుతుంది, కాబట్టి ఈ సైజులో తరుక్కుంటే సరిపోతుంది. వీటిని శుభ్రంగా వాష్ చేసి ప్లేట్లోకి తీసి రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ 1/2 కప్ పచ్చి అలసందలను తీసుకుంటున్నానండి. గుమ్మడికాయ ఫ్రైలోకి అలసందలను యాడ్ చేస్తే సూపర్ టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ అలసందలు ఆప్షనల్ అండి, మీకు అవైలబుల్ ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/2 కప్ వేరుశనగ పప్పులను యాడ్ చేసి లో ఫ్లేమ్లో దోరగా వేపుకుని ప్లేట్లోకి తీసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసి కొంచెం బరకగా మిక్స్ పట్టండి. ఇలా మిక్స్ పట్టిన తర్వాత అదే ప్లేట్లోకి యాడ్ చేసి ఇందులోనే స్పైసీకి తగ్గట్టు 3 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. ఈ గుమ్మడికాయ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా ఎక్కువ యాడ్ చేసినా పర్లేదండి. 2 స్పూన్స్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ మాత్రం సాల్ట్ వేసి ఈవెన్గా పల్లీల పౌడర్లోకి కలిసేలా కలుపుకొని రెడీ చేసి పక్కన ఉంచుదాం. నెక్స్ట్ మరలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 4 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. హీట్ అయిన తర్వాత పోపు దినుసులు 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చులను తుంచి యాడ్ చేద్దాము. అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినపపప్పును యాడ్ చేసి లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చి గోల్డ్ రంగులోకి మారేంత వరకు వేపాలండి. ఇలా వేయించిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన 6 లేదా 7 వెల్లుల్లిపాయలను అండ్ అలాగే 1/2 కప్ అలసందలను ఈ పోపులోకి యాడ్ చేసుకుని ఈ ఆయిల్లోనే ఈవెన్గా వేపుకుందాం. ఇప్పుడు వాష్ చేసి ఉంచుకున్న గుమ్మడికాయ ముక్కలన్నింటినీ వేసి అలాగే 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసి ఓసారి కలుపుకుందాం. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మనం పల్లీల పౌడర్లోకి సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓసారి ఈవెన్గా కలుపుకొని మూత క్లోజ్ చేసి గుమ్మడికాయ సాఫ్ట్గా ఉడికే వరకు బాయిల్ చేసుకుందాము. మూత ఓపెన్ చేసి చెక్ చేద్దాము. ఇందులో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదండి, ఆయిల్లోనే కుక్ అయి ఆవిరికే బాయిల్ అయిపోతుంది. నాకైతే 10 మినిట్స్లో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, చూసారా? అలాగే అలసంద పప్పు కూడా మెత్తగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు గుమ్మడికాయ ఫ్రైలోకి ఫస్ట్ పల్లీల పౌడర్, కారం కలిపి రెడీ చేసి ఉంచుకున్నాం కదా అండి, ఈ పల్లీల పౌడర్ని యాడ్ చేసుకొని గుమ్మడికాయ మొత్తానికి కలిసేలా ఓసారి ఈవెన్గా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ గుమ్మడికాయ ఫ్రై రెడీ అండి. రసంలోకి సైడ్ డిష్గా అయినా లేదా రోటీ చపాతీలలోకి కూడా కాంబినేషన్ కమ్మగా ఉంటుంది. నా స్టైల్లో ఓసారి ట్రై చేయండి, చిన్నపిల్లలు అయినా చాలా ఇష్టంగా లైక్ చేస్తారు. అంతేనండి, చూసారుగా ఫ్రెండ్స్, నా రెసిపీస్ మీకు నచ్చాయా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. మరిన్ని న్యూ రెసిపీస్తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.